ఓ తల్లి హృదయం ఎట్లా ఉంటుందంటే, బిడ్డ ఏం అడగాలనో వాడికి తెలియకపోయినా వాడి అవసరాన్ని గుర్తించి ఆలోచించి అవసరాన్ని తీర్చేది తల్లి. శిష్యుడు సుస్పష్టంగా అడగలేకపోయినా వాడి యొక్క ఆంతర్యపు లోతుల్ని గుర్తించి అవసరాన్ని గ్రహించి వాడికి అందించడంలో అమ్మ కన్నా ఆచార్యుడు 1000 రెట్లు మిన్నా. అది ఆచార్య హృదయం. అందుకని అమ్మతో పోల్చాలి ఆచార్యుడిని, దేవుడితో పోల్చారు. గురు దేవుడు అన్నారు, గురు అమ్మ అని చెప్పాల. గురు అమ్మ అంటే గురవమ్మ అయిపోతాడు. గురవయ్య లేరు ఇక్కడ. కాబట్టి సాక్షాత్తు భగవంతుడితోనే పోల్చాడు గనక గురుదేవుడు అంటే ఆ దేవుడికి ఉండేటువంటి జ్ఞానము ప్రేమ ఎంతదో అంత మన గురువుకు కూడా ఉంటుంది కనుక ఆయన గురుదేవుడు. కానీ గురువు బోధించేది ఒకే విషయాన్నే 10 విషయాలనే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను చెప్తున్నాను, మీరంతా కూర్చొని వింటున్నారు. మీ అందరికీ ఒకే విషయం చెప్తున్నానా? ఒక్కొక్కరి చెప్తున్నా ఒకే విషయం. గురువు ఒకే సమయంలో ఒకే విషయాన్ని చెప్పిన బ్యూటీ ఏంటంటే, శిష్యుల్లో కొందరు ఉన్నట్లు గ్రహిస్తారు. ఆయన ఎట్లా చెప్తున్నాడో అట్లా గ్రహిస్తారు. అంటే ఆయన కూడా వాళ్ళు గ్రహించే రీతుల్లో చెప్పగలగాలి. అప్పుడు యథావత్ ఉన్నట్టుగా గ్రహిస్తారు. కొందరు ఉన్నట్టుగా గ్రహించరు. కారణం ఏంటో తెలుసా? అది వినేటప్పుడే ఇంకోటి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఏకసంతాగ్రాహులు. ఏం చేస్తారు? వాళ్ళ ముఖం చూస్తేనే మనకు అర్థమైపోతుంది లేరు ఇక్కడ అని. వాళ్ళు ఇంకోటి ఆలోచిస్తూ ఉంటారు. వాడికి చెప్పింది అర్థం కాదు. ఒకడికేమో ఏం చెప్పాడో అది ఉన్నట్టుగా అర్థం అవుద్ది. రెండో వాడికేమో ఏం చెప్పాడో అది అర్థం కాదు. మూడోవాడు చెప్పింది అర్థం చేసుకోకపోగా చెప్పంది చెప్పినట్టుగా ఊహిస్తాడు. నాలుగోవాడు ఉన్నాడు. వాడేంటో తెలుసా? అతను ఎంతన్నా చెప్పని వాడు నంబర్ 4. నేను చెప్పలేదు సార్, నేను చెప్తే మీకు కోపం, ఆయన చెప్తే కోపం వస్తుంది. ఆచార్యుల వారు ఆయన ఉన్నదే ఇది భాష్యంలో, ఉపనిషత్ భాష్యంలో, ఏకస్మాత్ గురోహో శృణ్వతాం శిష్యాణం మధ్యే. ఒకే గురువు దగ్గర ఏకస్మాత్ గురోహో శృణ్వతాం కేన భాష్యం శృణ్వతాం శిష్యాణం మధ్యే కచ్చిత్ యథావత్ కచ్చిత్ ఒకడు యథావత్ ప్రతిపద్యతే. ఏం చెప్తాడో దాన్ని అట్లా గ్రహిస్తాడు. కచ్చిత్ నా ప్రతిపద్యత ఇది. ఇంకోటికి అసలు అర్థం కాదు. చెప్పేది ఒకే గురువు, చెప్పేది ఒకే విషయం, కాలం ఒకటే, ఒకే సమయంలో ఒకే విషయాన్ని ఒకే గురువు చెబుతూ ఉంటే ఒకడికి అర్థం అవుద్ది, ఒకడికి అర్థం కాదు. ఒకడికి చెప్పంది చెప్పినట్టుగా అర్థమవుతుంది, అన్యథా యథావత్ అర్థం చేసుకునేవాడు ఒకడు, నా యథావత్ ఇంకొకడు. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది? వినేవాళ్ళల్లో ఉండేటువంటి వ్యత్యాసాలు ఇవన్నీ కూడాను. కాబట్టి అర్జునుడికి అర్థం కాకపోవచ్చేమో కానీ శ్రీకృష్ణ పరమాత్మ గురువుగా అర్జునుడిని చక్కగా అర్థం చేసుకున్నాడు. అంతవరకు క్లియర్. ఎంతవరకు అయితే అర్థం చేసుకోవాలనో అంతవరకు అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఏది శ్రేష్టం? యస్ శ్రేయ. చూడండి, ఆయన చెప్పింది ఏంటంటే, ఆ రెండిట్లో కూడాను నువ్వు 2 చెప్పావు. యస్ శ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఆ రెండిట్లో ఏతయోహో యస్ శ్రేయ తదేకం బ్రూహి. ఆ రెండిట్లో ఏది శ్రేష్టమో అది నాకు చెప్పు అని అడిగాడు. కాబట్టి ఏది శ్రేష్టం, ప్లీజ్ బీ క్లియర్, ఏది శ్రేష్టం దీంట్లో ఈ రెండిట్లో అనేది అర్జునుడి ప్రశ్న. శ్రీకృష్ణుడు ఆన్సర్ ఏంటో తెలుసా? దేన్ని బట్టి శ్రేష్టం అని అడుగుతున్నావు అంటే, మోక్షాన్ని పొందడానికి ఈ రెండిట్లో ఏది శ్రేష్టం అని కదా ఆయన ఉద్దేశం. ఎందుకంటే శ్రేయ అన్నాడు కదా, శ్రేయహన్న నిశ్రేయసహన్న ఇవన్నీ కూడా మోక్షమే కదా. కాబట్టి మోక్షాన్ని పొందడానికి ఈ రెండిట్లో ఏవేని, ఏది శ్రేష్టం? ఏతయోహో తది ఏకం బ్రూహి. ఆ ఒక్కదాన్ని చెప్పమంటున్నాడు. ఈయన చెప్పేది ఏంటంటే 2 మోక్షహేతువులే, 2 మోక్షహేతువులే. సీ ద ఫస్ట్ లైన్.
సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ. సన్యాసము అంటే ఏవైతే కర్మలు ఉన్నాయో కర్మణాం పరిత్యాగ సన్యాస. సన్యాసం అంటే కర్మల్ని విడిచిపెట్టడం. కర్మణాం పరిత్యాగ సన్యాసం. సన్యాసం కర్మయోగ చ. కర్మయోగము, సన్యాసము కర్మయోగము ఈ రెండు కూడా నిశ్రేయసకర ఉభౌ. ఉభౌ ఆ రెండు కూడాను అప్పుడు ఏమని అర్థం చేసుకోవద్దాన్ని. ఉభౌ వచ్చినప్పుడు నిశ్రేయసకర ఉభౌ అంటే నిశ్రేయస, మర్చిపోయారా, నిశ్రేయసకరౌ. నిశ్రేయసకరౌ ఉభౌ. ఉభౌ ఆ రెండు కూడాను నిశ్రేయసకరౌ అంటే మోక్షానికి హేతువులే, మోక్షాన్ని ప్రసాదించేవే. ఏవి? సన్యాసం కర్మయోగ. రెండు కూడాను సన్యాసము కర్మయోగము ఈ రెండు కూడాను మోక్షహేతువులే. తయోస్తు తయోహో తు. తు అంటే కానీ. ఆ రెండు మోక్షహేతువులే తు కానీ. తయోహో ఉభయోహో ఆ రెండిట్లో కూడాను కర్మ సన్యాసాత్ మూడలై కర్మ సన్యాసము కంటే కర్మయోగ విశిష్యతే. కర్మ సన్యాసము కంటే కూడాను కర్మయోగ విశిష్యతే. ఇది కర్మయోగం స్తౌతి పో అని కర్మయోగాన్ని స్తుతించడం జరుగుతూ ఉంది. క్లియర్? కనుక ఏది శ్రేష్టము అనే దేన్ని బట్టి శ్రేష్టం అంటావు? దీనివల్ల పొందుతావా దానివల్ల పొందుతావా? కాదు, నీ స్థాయి ఏమిటో దాన్ని బట్టి పొందుతావు. ఇప్పుడు ఓ ప్రదేశానికి చేరాలి, కాలినడక మీద పోయేవాడు చేరచ్చు. క్లియర్? గండి మైసమ్మ దగ్గరికి పోవాలి. గండి మైసమ్మ సెంటర్కి పోవాలంటే ఏమీ లేనివాడు నేనున్నాను, నేను అడిగి పోవాలా? ఏం చేస్తాను? నడిచిపోతాను. ఇంకొక ఆయన దగ్గర సైకిల్ ఉంది, ఆయన సైకిల్లో పోతాడు. ఇంకొక ఆయన దగ్గర స్కూటర్ ఉంది, ఆయన స్కూటర్లో పోతాడు. మరొక ఆయన దగ్గర కారు ఉంది, ఆయన కారులో పోతాడు. వీటిల్లో ఏది శ్రేష్టం అంటే ఏం చెప్పాలా? కారు శ్రేష్టం సార్. అప్పుడు నన్ను అడుగుతాడు, నీకుందా? లేదు సార్. ఏముంది? కాళ్ళు ఉన్నాయి, అదే శ్రేష్టం పో. కాబట్టి ఏది శ్రేష్టం అనేటువంటిది నీ యొక్క అర్హతను బట్టి ఆధారపడుతుంది. కాబట్టి సన్యాసము అనేటువంటిది అందరూ ఆచరించదగింది కాదు. సన్యాసాత్ దానికోసం చెప్తున్నా. సన్యాసం అనేటువంటిది సర్వులు ఆచరించదగింది కాదు. చాలా కష్టతరమైనటువంటి విషయం, అందరికీ సాధ్యపడేది కాదు. సన్యాసిని చూసి ఈర్షపడచ్చేమో కానీ సన్యాసిని చూసినంత మాత్రాన మనం ఆ విధంగా సన్యాసి అవుతామంటే కాలేరు. దాని వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ చూడడానికి సన్యాసం చాలా ఆనందంగా కనిపిస్తుంది. ఎందుకు? అంతే, పాత్ర పోషణ తగ్గిపోతూ ఉంది కనుక ప్రతి సోమరిపోతుకి సన్యాసం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంతకన్నా ఇంకేముండదు. సత్రం భోజనం, మఠం నిద్ర, ఇంకేమీ లేదు. ఆ రెండిటి మీద ధ్యాస ఎగిరిపోయినాడే సన్యాసి అవుతాడు. ఎవడంటే ఎవడు కాదు. ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఐ టీచ్ దిస్. ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. ఏం తింటున్నామనేటువంటిది జ్ఞాపకం ఉండేది కాదు చిన్నతనంలో. ఎలా ఉన్నామనేటువంటిది జ్ఞాపకం ఉండేది కాదు. ఏ రాత్రి, చెప్తున్నాను వాస్తవంగా, తెలిసిన వాళ్ళే ఉండారు కనుక ఎక్కువ మంది, ఏ రాత్రి 2 గంటలకు లేచిపోయేది ఊరు బయట. అక్కడ పోయి సాధన చేసేది. ఎంత వైరాగ్యం ఉంటే ముసుగుదని నిద్రపోయేవాడికి ఎక్కడి నుంచి వస్తుంది? సన్యాసి కావాలనుకుంటాడు. సన్యాసి కావాలి. ఎప్పుడైతే అర్హత లేకుండా నేను సన్యాసి కావాలని ఎవడైనా అనుకుంటాడో నిజమైన సన్యాసికి వాడు అర్థమైపోతాడు. ఎందుకో తెలుసా? వీడు సోమరిపోతూ. అందుకని సోమరితనాన్ని అణుచుకోవడానికి సన్యాసం కావాలనుకుంటున్నాడేమో కానీ అంతకన్నా మాత్రం కానే కాదు. ఎందుకంటే సన్యాసం అనేటువంటిది అంత సులభతరమైనటువంటి కార్యం కానే కాదు. దానికి అర్హత లేకపోతే మాత్రం అంతకన్నా మించిన కష్టం ఇంకా ఈ ప్రపంచంలో ఉండదు. ఎందుకో తెలుసా? సన్యాసము అంటే నీలో నీవు ఉండగలగాలి. దట్ ఈజ్ సన్యాసం. ఐ టెల్ యూ,
నీలో నీవు ఉండగలగాలి, నీతో నీవు ఉండగలగాలి. అంతేకాదు ఇంకొకరి భుజం పట్టుకొని తిరగతా ఉండేది కదా సన్యాసం. నీలో నీవు ఉండాలి, నీతో నీవు ఉండాలి. ఎందుకయ్యా మీ తమ్ముడు ఎందుకు అట్లా పోతూ ఉంటాడే? ఒక్కడు కూర్చొని ఏంది ఆ చిన్న వయసులో చదువుకుంటా ఉన్నాడు ఒకవైపు. ఏంటయ్యా ఇది? రాత్రులు పోతూ ఉంటాడు మా ఇంటి ముందునే. ఏంది ఇది? నువ్వు కాస్త ఆయన్ని దండించవా, దబాయించవా అని చెప్పేవాడు మా బ్రదర్కి. ఆయన అనేవాడు, ఆయన వినడయ్యా, మాట వినడు, ఏం చేస్తాము, ఆయన ఎప్పుడు లేచిపోతాడు కూడా మాకే తెలియదు. ఆ మాత్రం వైరాగ్యం ఉండాలి. ఎప్పుడు ఉండగలవాడా అట్లా? ఏందయ్యా డే టైం అంతా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, చాలామంది సినిమాలు పోతూ ఉన్నారు, మ్యాట్నీలో పోతూ ఉన్నారు. కానీ మీవాడు మాత్రం ఓ చిన్న పుస్తకం ఒకటి పట్టుకొని పోతూ ఉన్నాడు అక్కడ గార్డెన్కి. ఏంటది? వేదాంత వాక్యేషు సదా రమంతః భిక్షాన్న మాత్రేణ చతుష్టిమంతః అశోకవంతః కరుణైకవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. ఎంత భాగ్యవంతుడు! వేదాంత వాక్యేషు సదా రమంతః, నిరంతరం కూడా వేదాంత వాక్యాలను రమించేటువంటి వాడు. అటువంటి సన్యాసి మనస్తత్వం అందరికీ సాధ్యం. అది అలా ఉండగలవా? నువ్వు ఉండలేవు, పిచ్చి పట్టిపోతావు. ఇంట్లో ఒక గంట ఉంటే అటు పోయి ఫ్రెండ్ ఇంట్లో మాట్లాడిస్తామంటాడు. ఏముండదు, పని ఏమి ఉండదు. వాడు పని చేసుకునేవాడిని ఇటు చెడగొట్టడమే పోయి. కానీ ఎందుకంటాడంటే ఒంటరిగా ఉండలేడు. ఒంటరిగా ఉండడం అనేటువంటిది అంత తేలికైంది కాదు. అలా ఒంటరిగా ఉండగలగాలి. ఒకటే రూమ్లో కూర్చొని నువ్వు ఒక 6 నెలలు కనుక రూమ్లో పెట్టేస్తే మనకు చెప్పకుండా వెళ్ళిపోతాడు నిజమైన సన్యాసం. ఎందుకో తెలుసా? ఉండలేడు మనిషి. తనలో తాను ఉండగలిగేవాడే. నాకు ఇంకొకటి కావాలి అనేటువంటి ద్వైత భ్రాంతి ఉండేటువంటి వాడు సన్యాసం నిలవలేడు ఎప్పుడు. కాబట్టి వేదాంత వాక్యేషు సదా రమంతః. ఎట్లా ఉండగలుగుతాడు? ఎప్పుడు ఆ వేదాంత భావనల్లోనే తాను ఉంటాడు గనక, మన నిధిధ్యాసల్లోనే కాలం నడుస్తూ ఉంది గనక. కాబట్టి ఇక్కడ ఒకటే అంటే నువ్వు తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే. కర్మ సన్యాసం కన్నా కర్మయోగం శ్రేష్టము అని అంటే సన్యాసాన్ని నిరసించడం కాదు. బాగా అర్థం చేసుకోండి. కొంతమంది ఇట్లా అనుకుంటాడు, కృష్ణుడే సన్యాసాన్ని ఒప్పుకోలేదాయా, ఈయన కృష్ణ భక్తుడు అంటాడు. ఇదొకటి మళ్ళీ ఇవి కూడా విన్నాం గతంలో, ఎన్ని బడి వచ్చామో. ఈయన కృష్ణుడు నాకు కృష్ణుడు నా ఇష్టదైవం అంటాడు. కృష్ణుడు ఒప్పుకోలేదు కదా. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగవే. ఇడియట్ నీకు చెప్పింది, నాకు కాదు. అర్థమవుతుందే? ఎందుకని కృష్ణుడు ఎందుకు చెప్పాడు కూడా నేను చెప్తే కానీ నీకు అర్థం కాదు. నువ్వు నాకు చెప్తే ఎట్లా? కాబట్టి సన్యాసాన్ని నిరసించడం అనేటువంటిది కానే కాదు. ఇక్కడ సన్యాసం అనేటువంటిది కష్టతరం అని చెప్పడమే. సన్యాసం అనేటువంటిది కష్టతరం, ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటి పని కానే కాదు. కర్మయోగంలో ఎవడైతే నిష్ణాతుడు అవుతాడో, ఆ నిష్ణాతుడు అంటే ఏంటి నాయన? బుద్ధి శుద్ధి పడతాడు. కర్మయోగంలో ఎవడైతే బుద్ధిని నిర్మలంగా మార్చుకుంటాడో వాడే సన్యాసానికి అర్హుడవుతాడు. సన్యాసి తప్పకవుతాడు వాడు. కాబట్టి కష్టతరమైనటువంటి సన్యాసాన్ని సులభతరం చేసేటువంటి మార్గం కర్మయోగం గనక తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే. కాబట్టి నాయన డైరెక్ట్గా కర్మ సన్యాసంలోకి వెళ్ళలేవు. కాబట్టి కర్మయోగం విశిష్టమైంది, విశిష్యతే. క్లియరా ఇప్పుడు? కాబట్టి అర్జునుడు క్వశ్చన్లోనే ఉంది కన్ఫ్యూషన్ అంతా. కాబట్టి ఇంత చెప్పాల్సి వచ్చింది. కర్మయోగం, వివిధిషా సన్యాసం. అలా చూసినప్పుడు కూడాను ఆ రెంటి మధ్య పోలిక లేదు. ఎందుకని అది పూర్వరంగం, ఇది ఉత్తర రంగం. కాబట్టి నువ్వు సెకండరీ సెక్షన్ పాస్ అయిన తర్వాతే నువ్వు ఇంటర్మీడియట్లోకి వెళ్తావు. కాబట్టి అది అయిన తర్వాత ఇది వచ్చేటప్పుడు ఏమండి 10th క్లాస్ బెటరా, ఇంటర్మీడియట్ బెటర్ అంటే సంబంధం లేదా, ఎందుకు పోలుస్తావు అనవసరంగా. ఇది అయిన తర్వాత దానికి పోవాలి అనేది అర్థం. కాబట్టి ఏదో నాయనా నేను కర్మయోగం చేస్తా, నువ్వు సన్యాసం తీసుకో, ఇది కాదు పద్ధతి. ఇది హోటల్స్లో పనికొస్తుంది. నేను ఇడ్లీ తింటా, నువ్వు ఉప్మా తీసుకో. నేను కాఫీ తాగుతా, నువ్వు టీ తాగు. ఇది మనకు కేవలం హోటల్స్లో పనికొస్తుంది. ఎందుకని? అయ్యా నువ్వు కర్మయోగంలో పో,
నేను సన్యాసి అవుతాను, ఇద్దరం ధరించిపోతామంటే కుదరదు. నువ్వు సన్యాసి కాబోయే ముందు నువ్వు కర్మయోగి అయి ఉండాలి. సీదిపా. ఎందుకంటే కర్మయోగి అయినటువంటి వాడు సన్యాసం అవుతాడు. కారణం జ్ఞానం అనేటువంటిది ఉంది, మోక్షం జ్ఞాన రూపంలో ఉంది. జ్ఞానాన్ని నువ్వు సముపార్జించుకోవాలి, గురువు దగ్గర జ్ఞానాన్ని పొందాలి. అలా పొందాలంటే బుద్ధి శుద్ధిపడాలి. బుద్ధి శుద్ధిపడాలంటే కర్మయోగం ద్వారా పొందుతుందే కానీ ఇంకొక విధంగా పొందేందుకు అవకాశం లేదు. కర్మయోగంలో ఎవరి బుద్ధి అయితే శుద్ధిపడుతుందో వాడు గురువు దగ్గరికి వెళతాడు వివిధిషా సన్యాసిగా. అప్పుడు గురువు బోధిస్తాడు. విద్య బ్రహ్మ విద్య, విద్య అవిద్యాం నిహంతి ఏవా తేజ తిమిర సంఘవత్. కాబట్టి ఎట్లాగైతే చీకటిని సూర్యరశ్మి పోగొడుతూ ఉందో, సూర్యకాంతిలో చీకటి లేకుండా పోతూ ఉందో, గురువు బోధించేటువంటి జ్ఞానం వల్ల మనకు అవిద్య అజ్ఞానం ఏదైతే ఉందో ఇది పోతూ ఉంది. కనుక అర్జున తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే. తయోహో కర్మ సన్యాసాత్ కేవలాత్ కర్మయోగ విశిష్యతే ఇది కర్మయోగం స్తౌతి. అందువల్ల కర్మయోగాన్ని పొగుడుతూ ఉండాడు ఇక్కడ. బాగా తమాషా చూడండి. కాబట్టి సన్యాసానికి నేను క్లియర్గా ఉందే మీ మనసులో, సన్యాసానికి పూర్వ రంగమే కర్మయోగం. కాబట్టి కర్మయోగం లేకుండా సన్యాసి అయ్యేందుకు అవకాశం లేదు కదా. కర్మయోగం నుండి నెక్స్ట్ పాయింట్, సన్యాసం పుచ్చుకోకుండా కూడా తరించిపోవచ్చు. సీ ది పాయింట్. కర్మయోగంలో నిష్ణాతుడైనటువంటి వాడు సన్యాసం పుచ్చుకోకుండా కూడా తరించిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జనక మహారాజు. అలా జనక మహారాజు సన్యాసం పుచ్చుకోలేదు. ఆయనకి అంతఃకరణ శుద్ధి కర్మయోగంలో ఏర్పడిపోయింది. తర్వాత అష్టావక్ర మహర్షి దగ్గర జ్ఞానాన్ని పొందాడు. జ్ఞానం వచ్చేసింది కదా, జ్ఞాని అయిపోయాడు అంతే. ఎందుకని వివిధిషా సన్యాసం దేనికోసం? విద్వత్ సన్యాసం కోసమే. కాబట్టి కర్మయోగం నుండి డైరెక్ట్గా విద్వత్ సన్యాసి అయిపోవచ్చు వివిధిషా సన్యాసం లేకుండా. కానీ కర్మయోగంలో శుద్ధి పడినప్పుడే సన్యాసం. నువ్వు సన్యాసం పుచ్చుకోకుండా, నేను బాగా అర్థం చేసుకోండి, కర్మయోగి సన్యాసం పుచ్చుకోకుండానే విద్వత్ సన్యాసి అయిపోవచ్చు, జ్ఞాని అయిపోవచ్చు. కానీ సన్యాసి కావాలనుకునేటువంటి వాడు మాత్రం కర్మయోగంలో శుద్ధి పడితేనే సన్యాసి అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ భగవాన్ శంకర. కాబట్టి ఆయన సన్యాసి అయ్యాడంటే కర్మయోగం అయిపోయింది, శుద్ధి పడిపోయాడు, అంతఃకరణ శుద్ధి జరిగిపోయింది. అంతఃకరణ శుద్ధి జరిగినటువంటి శంకరాచార్యుల వారు సన్యాసం పుచ్చుకున్నారు. అదే అంతఃకరణ శుద్ధి జరిగినటువంటి జనక మహారాజు జ్ఞానాన్ని పొంది ఆయన కూడా ఈయన ఏ స్థాయికి అయితే వెళ్ళాడో ఆయన ఆ స్థాయికి వెళ్ళాడు. కాబట్టి సాధారణంగా సన్యాసం కావాలంటే వివిధిషా సన్యాసం కనుక కర్మయోగి కానివాడు అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి కర్మయోగం ఏదైతే ఉందో ఈ కర్మయోగానికి పూర్వ అభ్యాసం ఏమీ లేదు. ఉందే? కర్మయోగానికి పూర్వ రంగం లేదు, వివిధిషా సన్యాసానికి పూర్వరంగం. కాబట్టి ఒకటి కర్మయోగి అయ్యాడనుకో, వాడు ఎట్లా అవుతాడు? ఆపాతాత జ్ఞానం. ఇంతకుముందు మనం చూసినట్టుగా ఈ ప్రపంచం అంతా కూడా దుర్భరంగా ఉంది, అంతా దుఃఖభూయిష్టంగా ఉంది, నాకు భగవంతుడు కావాలి అని ఆలోచిస్తాడు. వాళ్ళు వీళ్ళు చెప్పేది వింటాడు, లేదా పుస్తకాలు చదువుతాడు. తర్వాత వాడు కర్మయోగంలోకి వచ్చేస్తాడు. కాబట్టి కర్మయోగానికి పూర్వరంగం ఉండాల్సిన అవసరం లేదు. కానీ సన్యాసానికి మాత్రం పూర్వరంగం ఉండి చూడాలి. వాడు కర్మయోగి అయి ఉండాలి. స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. కాబట్టి వాడు చేసేటువంటి కర్మలలోనే స్వస్య కర్మణ తం ఈశ్వరం అభ్యర్చ ఆరాధ్య అర్చయిత్వా తం స్వకర్మణ తం అభ్యర్చ సిద్ధిం విందతి మానవ. సిద్ధిని పొందుతున్నాడు వాడు. సిద్ధి అంటే ఏంటి? మోక్షం కాదు, అంతఃకరణ శుద్ధి. కాబట్టి కర్మ నువ్వు ఆచరిస్తావు, కర్మాచరణ నీ చేతుల్లో ఉంది. కర్మని ఏవ అధికార మా పరేషు. కానీ ఫలితాలు మాత్రం మన చేతుల్లో లేవు. సీ ది పాయింట్. కర్మ ఫలితాలు కనుక మన చేతిలో ఉండేటట్లయితే మనం ఏది ఆశిస్తే అది జరిగిపోవాలి. అటువంటిప్పుడు మనకు దుఃఖమే ఉండదు. ఎందుకని దుఃఖాన్ని ఎవడు ఆశించడు కనుక. కాబట్టి దుఃఖం లేకుండా నువ్వు ఉండొచ్చు కాదు. ఎందుకని నీ చేతుల్లో లేదు కర్మఫలాలు. కాబట్టి ఈ ప్రపంచంలో ధర్మాలు ఉన్నాయి. రాయి పైకేస్తే కిందకి పడిందంటే ధర్మం, చట్టం. వాటర్ ఫైండ్స్ ఇట్స్ లెవెల్, నీరు పల్ల మెరుగు, చట్టం.
ఇక్కడ చట్టాలు ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాలు చట్టాలతో ఈ ప్రపంచం నడబడుతూ ఉంది. ఈ చట్టాలు ధర్మాలన్నీ కూడా ఎవరి అధీనంలో ఉన్నాయి? ఈశ్వరుని యొక్క అధీనంలో ఉన్నాయి. కాబట్టి ఈశ్వరుని యొక్క అధీనంలో ఉన్నాయి కనుక ఈశ్వరుని యొక్క ఆజ్ఞ చేత నీకు కర్మఫలాలు అందుతున్నాయి. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం, ఈశ్వరాజ్ఞయ ఫలం ప్రాప్యతే. ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ చేతన నీకు కర్మఫలాలన్నీ కూడా అందుతూ ఉన్నాయి. ఆయనకి ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎలా ఇవ్వాలో తెలుసు, ఎందుకు ఇవ్వాలో తెలుసు. ఎందుకని? సహా సర్వజ్ఞ, ఆయన సర్వజ్ఞుడు. సర్వం జానాతి ఇది, ఆయనకి అన్నీ తెలుసు. ఏంటి తెలుసు? అన్నీ తనకు సంబంధించినటువంటి జ్ఞానం పూర్ణంగా కలిగినటువంటి వాడు. అట్లాగే సమస్తమైనటువంటి విశ్వానికి సంబంధించిన జ్ఞానం కూడా కలిగిన వాడు కనుక ఎక్కడ ఎవరికి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో తెలిసినటువంటి వాడు కనుక అటువంటి వాడి యొక్క అమృత హస్తాల్లో నుంచి మనకు కర్మఫలాలు అందుతూ ఉన్నాయి. ప్లీజ్. కాబట్టి ఎవరి దగ్గర నుంచి ఏది వచ్చినా తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే. ఈ కర్మయోగంలో ఏంటో తెలుసా? ఎవరి దగ్గర నుంచి ఏది అందినా థ్యాంక్స్ అనినా అంటే అనాలి గనక, సభ్యత గనక థ్యాంక్స్ సార్ అని అన్నా. ఇక్కడ తమాషా, మన దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నవాడు ఇస్తే కూడా థ్యాంక్స్ అంటాడు. అప్పుడు వాడు తీసుకొని పోవాలి మళ్ళీ. ఈ థ్యాంక్స్లు కాదు, థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి తెలుసా? నువ్వు ఇచ్చేవాడికి. ఇప్పుడు ఎవడన్నా మనకు పోస్ట్ మ్యాన్ ఉండండి, ఆయన పోస్ట్ మ్యాన్ ఏమో తీసుకొని ఇస్తాడనుకో, మంచిదినైనా టైంకి తీసుకొచ్చావు, చాలా అవసరం ఉంది, థ్యాంక్స్ అని చెప్తే థ్యాంక్స్ వీడికి కాదు, వాడికి. ఎందుకని? వాడు పంపించలేదనుకో, వీడు తెచ్చిస్తాడు. అది పోస్ట్ మ్యాన్, వాడికే లేదు. ఎవడు పంపించాడో వాడికి సార్. కాబట్టి మన కర్మఫలాలు ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. అక్కడి నుంచి వస్తూ ఉంది మనకు, అక్కడి నుంచి వస్తున్నాయి కదా. భగవంతుడి దగ్గర నుంచి ఎప్పుడైతే వస్తున్నదో ఈశ్వరుడి నుంచి వచ్చింది కనుకనే నీకు ప్రసాదం అయింది. అది కర్మయోగంలో బ్యూటీ. ఎందువల్ల? ఈశ్వరుడి నుంచి వచ్చిందనే భావన నీకు ఎప్పుడైతే ఉంటుందో, బాగా అర్థం చేసుకోండి, మనలో రాగద్వేషాలు ఉండవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్స్ అండ్ డిస్లైక్సే ప్రాబ్లం జీవితంలో. రాగద్వేషాలే. నాకు ఇది ఉండాలి, ఇది ఉండకూడదు, వాళ్ళకి అది ఉండాలి, ఇది ఉండకూడదు. ఈ రాగద్వేషాలే ప్రధానమైనటువంటిది. క్లియర్? ఈ రాగద్వేషాలు ఎంతవరకు తీసుకుపోతామో తెలుసా? మనం దేవుళ్ళకు కూడా ఆపాదించేస్తాం రాగద్వేషాలు. వాస్తవానికి అవి మన రాగద్వేషాలు. రేపు జ్ఞానం పొందాలంటే వీడు కర్మయోగి, ఈ రాగద్వేషాలే అడ్డుపడతాయి గురువు దగ్గర కూడా. దృశ్యంతే హి పురుషా రాగాది గౌరవాత్ శాస్త్రం అతిక్రామంత. ఆచార్యుల వారి భాష్యంలో ఎప్పుడైతే రాగద్వేషాలు ఉంటాయో అటువంటి వాడు శాస్త్రాన్ని కూడా కాదంటాడట. ఇక గురువునేది లెక్క. ఎందుకంటే గురువు యొక్క గొప్పతనం అంతా శాస్త్రమే, జ్ఞానమే. శాస్త్రాన్నే కాదనే వాడికి గురువునే ఒప్పుకుంటాడు. కాబట్టి రాగద్వేషాలంతా ప్రాణం తీస్తాయి. సూక్ష్మంగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు మోతక హస్త రేపు రాబోతా ఉన్నాడు కదా, ఎవరు? మోరియా, గణపతి పప్ప మోరియా. ఆయనకి కుడుము ఇష్టం. ఎవరైనా చెప్పింది? కోన్ బోల్తా చెప్పండి. ఎవరికి ఇష్టం? నీ చెప్పాడా? నాకు మోదకం ఇష్టము అని విఘ్నేశ్వరుడిని చెప్పాడా? పో శ్రీకాళహస్తికి పులిహోర. మేము చదువుకునేటప్పుడు శ్రీకాళహస్తికి అప్పుడు హాఫ్ని వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు అంతా కూడా అంటే ఈ రోజులు ఆ రోజులు వేరు కనుక మేము 2 అణాలు కనుక ఇస్తే ఇంత పులిహోర. ఏది? హోటల్లో, అది మన ఆలయంలో మేము పోయి స్వామిని దర్శించేసుకొని నేరుగా దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి దక్షిణామూర్తి దగ్గర నుంచి వచ్చి ఆ 2 అణాలు, అప్పుడు బేడా అనేవాళ్ళు దాన్ని, 2 అణాలు ఇచ్చేసి, అంటే 12 NP ఇస్తే ఇంత. 3 పిల్లలు వెళితే స్కూల్ నుంచి 3కు సరిపోయేది అది. అక్కడ అదే పెట్టేవాళ్ళు. విష్ణాలయానివో చక్కెర పొంగలి, గోవిందా బాలాజీ దగ్గర బో లడ్డు. ఎందుకని? ఇప్పుడు బాలాజీ దగ్గర, నా తెలియకడుగుతా, కోపడు బాగండి, బాలాజీ దగ్గర పులిహోర ఎందుకు లేదు? లేలే, బాలాజీకి లడ్డే ఇష్టం.
అని ఎవరో ఒకడు స్టార్ట్ చేసేసాడు ఎప్పుడో. కారణం ఏంటో తెలుసా? వాడికి లడ్డు ఇష్టం. అట్లాగే విఘ్నేశ్వరుడికి మోదకం ఇష్టం. ఎవరు చెప్పారు సార్ ఇవి? ఏవేవైతే మనకి ఇష్టాలంటే రాగాలు, అయిష్టాలంటే ద్వేషాలు. కాబట్టి ఇవే రాగద్వేషాలు. ఇవి భగవంతుడికి కూడా తీసుకెళ్ళి ఆపాదిస్తూ ఉంటాం. ఇది శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి పనికిరాదు. కాబట్టి రాగద్వేషాలు లేకుండా ఉండాలంటే ప్రసాద మనస్తత్వం రావాలి. ప్రసాద మనస్తత్వం రావాలంటే కర్మయోగం ఉండాలి. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసం కన్నా కర్మయోగమే శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే సన్యాసం శ్రేష్టమైంది కాదని కాదు. ఎందుకు సన్యాసాన్ని ఆచరించకూడదంటే కష్టతరమైంది. అది ఏమిటో 3వ శ్లోకంలో చూస్తాం నెక్స్ట్ వీక్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.